హాయ్ అండి. ఈ వీడియోలో మన నేచర్‌లో ఒక భాగమైన ఎర్త్, మన బేస్, భూమి, దీంతో మనకున్న రిలేషన్ అర్థం చేసుకుంటూ మనకు ఎటువంటి ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్ అనే విషయం గురించి డిస్కస్ చేస్తాను. నేచర్ ఫస్ట్, ఆ తర్వాతనే మనం. నేచర్ అంటే ఇది 5 ఎలిమెంట్స్ కాంబినేషన్: స్కై, సన్, ఎర్త్, వాటర్, ఎయిర్. నేచర్ తగ్గట్టుగా, నేచర్కి అనుగుణంగా అప్రాక్సిమేట్లీ 10,000 జనరేషన్స్ నుంచి మన ఎవల్యూషన్ స్టార్ట్ అయిందని ఒక అంచనా. ఒక జనరేషన్ అంటే 20 నుంచి 25 ఇయర్స్ వరకు. నేచర్ తగ్గట్టుగా, నేచర్కి అనుగుణంగా మన ఎవల్యూషన్ అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, నేచర్లో ఒక భాగమైన ఎర్త్ మనకి ప్లాంట్స్ ద్వారా ఇన్ని రకాల ఫుడ్స్ ఇస్తుంది. వాటిలో నట్స్, పీనట్స్, ఆల్మండ్స్, పిస్టాషియోస్, వాల్నట్స్, సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ అంటే దంపుడు బియ్యం, హోల్ వీట్, ఓట్స్, క్వీన్వా, మిల్లెట్స్ రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, దాల్స్. ఈ హోల్ ఫుడ్స్లో 2 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మైక్రోన్యూట్రియంట్స్, వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ వస్తాయి. మైక్రోన్యూట్రియంట్స్, వీటిలో వైటమిన్స్ అంటే ABCDEK లైక్ దట్, మినరల్స్, సోడియం, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఎంజైమ్స్. 0% ప్రాసెస్డ్ అంటే ఈ హోల్ ఫుడ్స్లో ఉండే ఈ న్యూట్రియంట్స్ మన శరీర కణాలకి ప్రాపర్ ఫ్యూయల్ అవుతుంది. ప్రాపర్ ఫ్యూయల్ అంటే మన శరీర కణాలని హెల్తీగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా పనిచేసుకునేటట్టు ఉపయోగపడతాయి. మన శరీర కణం అంటే మన శరీరంలో కంటికి కనిపించిన అతి చిన్న భాగం. మన శరీరంలో ఏ ఆర్గాన్ తీసుకున్నా అది కొన్ని కోట్ల కణాల సముదాయం. మన ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ 70 to 100 ఇయర్స్ వరకు కూడా ఈ హోల్ ఫుడ్స్ మరియు మీట్స్ తీసుకునేవాళ్ళు. అందుకొరకే లైఫ్ స్పాన్ అప్రాక్సిమేట్గా 120 నుంచి 150 ఇయర్స్ వరకు ఉండేది. మన ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనలో జరిగిన మార్పు ఏంటంటే, మన పూర్వీకుల నుంచి మనకు వచ్చినటువంటి కణాల పనితీరు కానీ, కణాల్లో ఉండే మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి DNA మరియు జెనెటిక్ మెటీరియల్ కానీ, అంతేకాకుండా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ కానీ ఏ రకంగానూ మార్పు జరగలేదు. ఓన్లీ మార్పు జరిగిందల్లా లాస్ట్ 70 to 100 ఇయర్స్ నుంచి హోల్ ఫుడ్స్ని ఇలా రిఫైన్ మరియు ప్రాసెస్ చేస్తూ ఇలా వాడుకోవడం. అంటే పీనట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, వీటిని రిఫైన్ చేస్తూ రిఫైన్డ్ ఆయిల్స్ లాగాను, నేచురల్ షుగర్ కేన్ జ్యూస్ని 8 to 10 అవర్స్ రిఫైన్ చేస్తూ ఇలా షుగర్ లాగాను, హోల్ గ్రెయిన్స్ను ప్రాసెస్ చేస్తూ ఇలా వైట్ రైస్, వైట్ రవ్వ, వైట్ ఫ్లవర్స్ మరియు వైట్ మైదా లాగాను ఇలా వాడుకోవడం. నేచర్ ఇవ్వనటువంటి ఈ ఫుడ్స్ మన శరీర కణాలకి ప్రాపర్ ఫ్యూయల్ అవ్వదు. అంటే వీటిని ఎక్కువగా వాడితే మన శరీర కణాలని చాలా రకాలుగా డ్యామేజ్ చేస్తాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, పెట్రోల్తో రన్ అయ్యే కార్ని డీజిల్తో రన్ చేయడానికి ట్రై చేసినట్టు. రిఫైన్డ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ లిస్ట్ చాలా తక్కువ, హెల్దీ హోల్ ఫుడ్స్ లిస్ట్ చాలా ఎక్కువ. కాబట్టి వీటితో చేసే రెసిపీస్ కంటే వీటితో చేసే రెసిపీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా వీటితో చేసే రెసిపీస్ అన్నిటిని కూడా వీటితో చేసుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని తక్కువ చేస్తూ వాటి స్థానంలో హోల్ ఫుడ్స్ని యూజ్ చేస్తూ చాలా చక్కటి హెల్త్ని, టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. మనందరికీ తెలుసు షుగర్ బ్యాడ్ అని. షుగర్కి న్యాచురల్ ఆల్టర్నేటివ్ అయిన డేట్స్ అని మరియు నేచర్ ఇచ్చే నట్స్ అండ్ సీడ్స్లో హై ప్రోటీన్ కలిగి ఉంటాయి. వీటిని 2 మిక్స్ చేస్తూ చాలా చక్కటి హెల్తీ, టేస్టీ, స్వీట్ లడ్డుని మా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.